హాయ్ అండి, ఇది వచ్చేసి రాజ్మా కర్రీ. ఈ నైట్ నానబెట్టేసేసుకోవాలి, మార్నింగ్ తీసి కుక్కర్లో వేసుకొని కనీసం ఒక 10 విజిల్స్ రావాలండి, లేదంటే రాజ్మా మెత్తగా అవ్వదు. ఒక 10 విజిల్స్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. అక్కడికి కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఆ 10 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం కర్రీలో వేసినప్పుడు కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా కొంచెం ప్యూరీ తయారు చేసుకుంటున్నాను. 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం లవంగా, దాల్చిన చెక్క. ఎక్కువ మసాలాలు అవసరం లేదండి. కారం, ఉప్పు, ధనియాల పొడి, ఈ 3 సరిపోతాయి. అండ్ ఆ నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం ఆ నీళ్ళు కూడా అలాగే గ్రేవీలో వాడేస్తే టేస్ట్ బాగుంటుంది. దీంతోపాటు కొంచెం ఎండు కొబ్బరి, టమాటా ప్యూరీ అవి వేసి ఈ ఆనియన్ కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటే లైట్గా చేసుకోవాలండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఇంత ఇలా వస్తే చాలు. కొంచెం ఎండు కొబ్బరి కొద్దిగా, ఒక ఏమంటారు 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది ఎండు కొబ్బరి, అంతే. ఎక్కువ మసాలాలు, అల్లం వెల్లుల్లి కూడా అవసరం లేదండి. ఇలా పేస్ట్ చేసుకున్న మొత్తం ప్యూరీ అండ్ ఎండు కొబ్బరి, ఆనియన్ అంతా కలిపేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఒక్కటే సరిపోతుంది, ఇంకా వేరే ఏమి ఇంగ్రీడియంట్స్ లేదు. ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క పట్ట, అంతే. ఇంకా వేరే ఏం మసాలాలు అవసరం లేదు. వేసేసుకొని ఒక 4 పచ్చిమిర్చి చిన్న చీలికలు చేసేసుకొని, కరివేపాకు కొద్దిగా ఫ్రై అవ్వగానే ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా ప్యూరీ పేస్ట్ 2 కలిపి ఒకేసారి వేసేసుకొని కొంచెం కలపాలండి. అండ్ ఒక 5 మినిట్స్ ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. దీంతోపాటే ఇప్పుడే సాల్ట్, కొంచెం కారం పొడి అండ్ కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ తేలుతున్నప్పుడు అప్పుడు ఈ మనం రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా, రాజ్మా ప్లస్ దానిలో ఉన్న వాటర్ అలాగే కలిపేసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెరుగేసుకోండి, కొంచెం పులుపు అండ్ గ్రేవీ కొంచెం బాగుంటుందండి. నేనైతే గడ్డ పెరుగు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నానండి, సరిపోతుంది. అది గ్రేవీ చిక్కగా వస్తుంది. మూత పెట్టేసేసి కొన్ని నిమిషాలు, ఒక 5-6 మినిట్స్ కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, ఇది గడ్డ పెరుగు 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నాను, ఎక్కువ లేదు. కలిపేసేసి